పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని దేశం పైన బలవంతంగా రుద్దుతుంది. ప్రతి వ్యవస్థలో ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని చొప్పించి దేశంలో ఏదైతే లౌకికవాదం, సామ్యవాదం, సమానత్వం, సామాజిక న్యాయం లేకుండా చేయడం కోసమే బీజేపీ అర్నిషల్ పాటుపడుతుంది. మొన్నటి ఎన్నికల్లో 400 సీట్లు కనుక వాళ్ళకి వస్తే ఇవాళ రాజ్యాంగం మళ్ళీ కొత్తగా రాయడానికి, రాజ్యాంగాన్ని మార్చడానికి పూనుకునేవాళ్ళు. మొన్నటికి మొన్న ఆర్ఎస్ఎస్ చెందిన వ్యక్తి సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలను తీసేయాలనుకుంటుంది. అంటే వారి మూల సిద్ధాంతం దేశ ప్రజలకు తెలిసిపోతుంది. దాన్ని ఎదుర్కోవాలంటే భారతదేశ వ్యాప్తంగా ఏదైతే మహాత్మా గాంధీ గారి భారతదేశ స్వాతంత్ర కొరకు పోరాటం చేసిండో ఆ చరిత్ర నేటి యువతకు తెలియాల్సింది. ఈ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, భారతదేశాన్ని నిరంకుశంతో వెట్టి చాకరి కింద ఉంచుకుని అనేక అవస్థలు పెడితే వారిని దేశం వదిలిపోయేటట్టు అహింస మార్గంగా పయనించిండో దానిని నేటి యువత పాటించవలసిన అవసరం ఉంది. నేటి యువతకు తెలియాల్సి ఉంది. ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాలు, అనేక సంస్థానాలు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక జాతులు ఈ దేశంలో ఎక్కడైతే భారత గడ్డ మీద జీవిస్తున్నాయో వారికి సమాన హక్కులు రాజ్యాంగం కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రాసిన భారత అంబేద్కర్, భారత రత్న గురించి ఈ భారతదేశ సమాజానికి నేటి యువతకు తెలియజేసిన అవసరం ఉంది. ఇలా రాజ్యాంగం యొక్క గొప్పతనము భారతదేశంలో ఉన్న యువతకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ యువత ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, విహెచ్పి చెప్పిన మాటలనే విశ్వసిస్తుంది. కానీ ఇలా రాజ్యాంగం రాసిన ఆ రాజ్యాంగం ద్వారానే ఇలా ఒక బీసీ బిడ్డ దేశ ప్రధానిగా, ఒక గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్టే ఆ రోజు రాసిన అంబేద్కర్ గారు రాసిన ఏదైతే సంవిధానం ఉందో ఆ రాజ్యాంగం ప్రకారమే ఇలా భారతదేశం నడుస్తుందనేది ఒకటి నేటి యువత గుర్తెరగాలంటే అట్టి పెద్ద కార్యక్రమాన్ని ఇవాళ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఇవాళ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జై భీమ్, జై బాపు, జై సంవిధాన కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. అది ప్రజలకు నేరుగా వెళ్ళాలంటే గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాలు, మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఎన్ఎస్యుఐలు, మహిళా కాంగ్రెసులు, ఇవాళ యూత్ కాంగ్రెస్, ప్రతి ఒక్క వ్యవస్థ కూడా ఈ భారతదేశము ఇంకా అనేక వేలేళ్ళు కూడా సమైక్యంగా ఉండాలంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీపై, భుజ స్కంధాలపై, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై ఉంది. ఆ సందర్భంలోనే ఇవాళ రేపు జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు హైదరాబాద్కి వస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్ళి దాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నారు. జై కాంగ్రెస్, జై భీమ్, జై సంవిధాన్, జై అంబేద్కర్.